నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్ నేను సునీల్ మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది మల్లోజుల బాటలో మరికొంతమంది మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది మావోయిస్టు అగ్రనేత ఆసన్న అలియాస్ రూపేష్ లొంగిపోయే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో రేపు మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉంది ఆసన్నతో పాటు వివిధ స్థాయిల్లోని 70 మంది మావోయిస్టులు లొంగిపోవచ్చని తెలుస్తోంది ఆసన్నపై ₹1 కోటి రివార్డు ఉంది 2003లో చంద్రబాబుపై అలిపిరి దాడికి ఆసన్న వ్యూహాలు రూపొందించారని పోలీసులు భావిస్తున్నారు అలాగే 1996లో అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి హత్యలో ఆసన్న కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది రేపు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగలబోతోంది పెద్ద కీలక నేతలుగా భావించేటువంటి వ్యక్తులు లొంగిపోతున్నారు అనేటువంటి సమాచారం ఇప్పుడు మావోయిస్టు ఉద్యమానికి ఒక క్వశ్చన్ మార్క్ పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ రేపు మావోయిస్ట్ అగ్రనేత ఆసన్న అలియాస్ రూపేష్ లొంగిపోయే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది మల్లోజుల బాటలోనే మరికొంతమంది కీలక మావోయిస్టు నేతలు కూడా పయనించబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు మావోయిస్టు ఉద్యమ నేతలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నటువంటి అంశం ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో రేపు మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా అగ్రనేత అయినటువంటి ఆసన్నపై ఇప్పటికే ₹1 కోటి రివార్డు ఉంది ఆసన్న లొంగిబాటుతో మావోయిస్టుల్లో ఉన్నటువంటి మావోయిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి వ్యక్తుల సమాచారం అలాగే మావోయిస్టు పార్టీ యొక్క ముఖ్య స్థలాలు వీటన్నిటి గురించి కూడా పోలీసులకు క్షుణ్ణంగా తెలిసేటువంటి ఆస్కారం కూడా కనబడుతోంది ఇప్పటికే మావోయిస్టు ఉద్యమానికి ఉక్కుపాదం మోపాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది ఈ ఉద్యమంలో ఆర్మీ ముందు నుంచి కూడా దండకారణ్యంలో కాల్పుల మోత మోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది దీంతో మావోయిస్టులు లొంగిబాటులు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే రేపు మావోయిస్ట్ అగ్రనేత ఆసన్న అలియాస్ రూపేష్ లొంగిపోయే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు సునీల్ మావోయిస్ట్ పార్టీలో లొంగుబాట్ల పరంపర కొనసాగుతున్నట్టుగా మనం చెప్పవచ్చుంది ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నట్లుగా మనం చెప్పవచ్చుంది ఈ రోజు ఇటు వేణుగోపాలరావు ఇటు మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా తాజాగా రేపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పెద్దల ఎదుట ఆసన్న అలియాస్ రూపేష్ లొంగిపోతున్నారు సుమారుగా 70 మంది మావోయిస్టు పార్టీ వివిధ డివిజన్ క్యాడర్లో పనిచేస్తున్న వారితో లొంగిపోతున్న పరిస్థితి ఇక ముఖ్యంగా ఆసన చూసుకుంటే కూడా ఇటు మావోయిస్టు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన నేతగా మనం చెప్పాల్సింది ఒక దళ సభ్యుడిగా చేరి కేంద్ర కమిటీ సభ్యుడిగా చేరినట్టుగా చెప్పాల్సింది ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరియు కీలక ఘటనలలో ఆసన్న పాత్ర ఉన్నట్టుగా పోలీసులు చెప్తుంటారు ముఖ్యంగా 2003 అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి ఘటనలో ఆసన్న వ్యూహం కారణంగానే ఆ దాడి జరిగినట్టుగా చెప్తారు ఇక 1996లో హోంమంత్రి ఎలిమిటి మాధవరెడ్డి హత్య కేసులో కూడా ఆసన్న మాస్టర్ మైండ్ గా పనిచేసినట్టుగా చెప్తారు ముఖ్యంగా గెరిల్లా ఆపరేషన్లు పోలీసులపై దాడులు బాంబు పేలుళ్లలో సిద్ధహస్తుడుగా ఆచరణ చెప్తుంటారు ప్రస్తుతానికైతే ఈ గడిచిన కొద్ది రోజులుగా ఇటు మావోయిస్ట్ పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కొని చెప్పొస్తుంది కేంద్ర బలగాల నిర్బంధం పెరిగిపోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఒక్కొక్కరు ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా లొంగుబాటు అవుతున్నట్టుగా చెప్పాల్సింది ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులకు సంబంధించి కూడా 14 చేరినట్టుగా చెప్పాల్సింది కొద్ది పేరులో కేవలం 4 మాత్రమే మిగిలినట్టుగా చెప్పాల్సింది ప్రస్తుతం ఇటు వేణుగోపాలరావుతో పాటు ఆసన్నతో మావోయిస్ట్ పార్టీకి తీరని లోటుగా మనం చెప్పాల్సింది ఓకే కిరణ్ థ్యాంక్ యూ